నోట్లు ఓట్లు సీట్లు లీడర్ల పాటలు ఎలక్షన్లు సురువైన కాంచెల్లి అందరిదే కథ. ఎంతైనా సరే నోటు కొట్టాలి, ఓటు పట్టాలి. ఏడికెళ్ళి తీస్తున్నారో ఎట్లా తీస్తున్నారో తెలియదు కానీ అడ్డదారులు సంపాదించిన పైకం మొత్తం ఓట్ల కోసం బయటికి తీస్తుర్రు. ఎవరు పంపిస్తున్నారు, ఏడిపోతున్నాయో తెలియకుండా పోవలసిన పైకం మాత్రం పోతూనే ఉంది. కానీ నషీబ్ మంచిగా లేక కొందరు ఉత్తగానే దొరికిపోతురు పోలీసు వాళ్ళకు. ఓరి దేవుడా, పైసలా పెంకాసులా షిత్తు కాయిదాలు లెక్కనే దొరుకుతున్నాయి. పోన్రి పట్నం నారాయణగూడ కాడ పోలీసోళ్ళు చెకింగ్ చేస్తుంటే 2 కార్లల్లా 8 కోట్ల రూపాయలు దొరికినాయి. మొత్తం పువ్వు గుర్తోళ్ల పైకమే. ఖుద్దు బీజేపీ లక్ష్మణ రాసిచ్చిన చెక్కుతోని బ్యాంకుల రాజేసిందట. ఎన్నికల ఖర్చు కోసం తీసుకుపోతున్నాం, అంతా లెక్కలలో ఉన్న సొమ్మే అని చెప్తున్నారు. ఇక లంగర్ హౌస్ కాడ కార్ల తీసుకుపోతున్న 2 కోట్ల 40 లక్షలు పట్టేసిండ్రు. ఈ ముచ్చట ఇట్లుంటే మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ బామ్మర్ది ఇంట్లో 281 కోట్లు పట్టుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. మంచిగా సూట్ కేసుల అట్టపెట్టెల కట్టలు కట్టి పెట్టిండ్రు. 3 రోజుల సంధి జరుగుతూనే ఉన్నాయి సోదాలు. సీఎం సార్ చుట్టాల ఇంట్లో కూడా లెక్క చూపని పైకం మస్తుగా దొరికింది. ఎవరు దాచిండ్రు, నోట్ల కట్టలతోని సీఎం సార్కి ఏమైనా లింకులు ఉన్నాయా అని ఎంక్వైరీ నడుస్తుంది. ఈడనే కాదు దేశం అంతా ఇట్లనే ఉన్నది. ఆంధ్ర నెల్లూరులా 50 లక్షలు, మర్రిపాడుల 10 లక్షలు, తమిళనాడులా 1 కోటి రూపాయలు, కర్ణాటకల 4 లక్షలు పట్టుకున్నారు. పోలీసోళ్ళు దొరకబట్టిన పైకం ముచ్చటనే చెప్తున్నాం. ఇక దొరకకుండా అడ్డదారులలో పోతున్నాయి ఇంకెన్ని కోట్లున్నాయో.